హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేను రాధా ద్వారంపూడి. ఇవాళ అయితే నేను మాఘ శుక్రవారం పూజ అయితే చేసుకున్నానండి. దానికి సంబంధించింది ఈ వీడియో అనమాట. ఇక ముందు రోజు నేను దేవుడి సామాన్లన్నీ తోమేసుకుని పూజకు కావాల్సినవన్నీ సర్ది పెట్టేసుకున్నానండి. ఇక అమ్మవారికి అంటే లక్ష్మీదేవి అమ్మవారికి పరవాన్నం అయితే చేస్తున్నానండి నైవేద్యంగా. మాకు ప్రతిరోజు ఆవు పాలు అయితే వస్తాయండి. పిల్లలు చిన్నప్పటి నుంచి ఇంకా ఆవు పాలు అయితే అలవాటు అనమాట. ఇంకా ఆవు పాలు ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి అవే పరవాన్నంలో అయితే వేసానండి. తర్వాత తాటి బెల్లం వేసాను, యాలక్కాయలు, ఇంకా ఫైనల్గా నెయ్యి అయితే వేసాను. ఇంక పరవాన్నం అయితే రెడీ అయిపోయింది. పరవాన్నంతో పాటు శనగలు కూడా నైవేద్యంగా పెడుతున్నానండి. ఈ శనగల్లోకి తాలింపు అయితే వేసాను. అలాగే రెండింటితో పాటు చలివిడి వడపప్పు కూడా చేశాను. ఇక నైవేద్యాలన్నీ వండడం పూర్తయిన తర్వాత గడపకు పసుపు రాసి వరిపిండితో ముగ్గు వేసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నానండి. ఈ విధంగా వరిపిండితో ముగ్గు వేయడం వల్ల కొన్ని జీవరాశులకు ఆహారం అయితే లభిస్తుంది కదా. గడపను అలంకరించిన తర్వాత పూజా మందిరంలో దీపారాధన అయితే చేస్తున్నానండి. మొదటిగా వినాయక స్వామికి దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి అయ్యవారికి అయితే దీపారాధన చేస్తున్నానండి. ఇక్కడ 360 కూడా వేసుకున్నాను. ఇక దీపారాధన చేయడం పూర్తయిన తర్వాత ఇక నైవేద్యాలు అయితే రెడీ చేస్తున్నాను. దేవుళ్ళందరికీ నైవేద్యం సమర్పించిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి పరవాన్నంతో పాటు శనగలు, చలివిడి, వడపప్పు, చిలకడ దుంప, రేగిపళ్ళు అయితే నైవేద్యంగా సమర్పించానండి. అలాగే అరటిపళ్ళు, తాంబూలం కూడా నైవేద్యంగా సమర్పించి కొబ్బరికాయ కొట్టి నారికేలాన్ని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాను. ఈ పెద్ద శుక్రవారం పూజ వచ్చేసి మా సైడ్ అయితే చేసుకుంటారండి. వైజాగ్ సైడ్ అయితే నేను ఎక్కడ చూడలేదు. ఇక 365 వెలిగించుకొని తులసం దగ్గర అయితే పెట్టాను. అలాగే ఇక్కడ సందుకాలు, రుబ్రోలి కూడా నైవేద్యం అయితే పెట్టి పుష్పం సమర్పించుకున్నాను. మా ఊరి సైడు పెద్ద శుక్రవారం పూజ అమ్మవారికి, పెద్ద శనివారం పూజ అయ్యవారికి చేస్తారండి. ఇక రేపైతే నేను పెద్ద శనివారం పూజ కూడా చేసుకుంటాను. ఈ మాఘమాసంలో అలాగే శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో ఈ విధంగా పెద్ద శుక్రవారం, పెద్ద శనివారం అని చెప్పి మా సైడ్ చేస్తారండి. మీలో ఎవరైనా చేస్తుంటే కామెంట్ చేయండి. ఇక పూజ అనంతరం నేను ఇక్కడ ధూపం అయితే వేస్తున్నాను. అన్నపూర్ణాదేవి దగ్గర ధూపం వేసి ఇక ఇల్లంతా అయితే ధూపం తిప్పుతున్నానండి. ఇది వరకు తెలియక పెద్ద శనివారం ఒకటే చేసేదాన్ని. మరి వెంకటేశ్వర స్వామి వారు అంటే భర్తకు చేసి భార్యకు చేయకపోతే ఎలా? అందుకే ఇవాళ భార్యకు శుక్రవారం పూజ, అలాగే రేపు వెంకటేశ్వర స్వామికి పెద్ద శనివారం పూజ అయితే చేయాలంటండి. నేను పూజలో ఏమి ఆరితేరిందని ఏం కాదండి, నాకు తెలియదు. పూజా విధానం పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని చేస్తాను. ఈ విధంగా మాఘమాసం పెద్ద శుక్రవారం పూజ చేశాను. నేను చేసిన పూజ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.